ఇప్పుడు అంటున్నావు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు కొంచెం మంచిగా బతుకుతున్నామని. సో ఫౌండేషన్ గురించి చెప్పు. అంటే ఫౌండేషన్ పెట్టాలని ఎందుకు అనిపించింది? సో అంటే నీకు వచ్చేదే కొంచెం, సో మళ్ళీ నువ్వు ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, నువ్వు చూసుకోవాలి. సో ఫౌండేషన్ ఎందుకు పెట్టినావు మరి? అంటే మన ఫండ్స్ వస్తాయనా? లేదు, బేసిక్గా ఏంటి అంటే నేను మొత్తానికి బ్యాక్గ్రౌండ్ నథింగ్ శివ గారు, నథింగ్ అంటే నథింగ్, మాది ఏం లేదు. ఆ రోజు కష్టపడ్డప్పుడు మా అమ్మ మిషన్ కొడితే రోజుకు ఒక 100 రూపాయలు వచ్చేది కావచ్చు. 100 రూపాయలు కాదు, రోజుకి 50 రూపాయలు వచ్చాయి. ఆ 50 రూపాయలే మా అమ్మ వంట చేసి మాకు తినిపించే రోజులు అవి, ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. అట్లా తినుకుంటూ వచ్చినాం కాబట్టి అనుకోకుండా ఏదో జిమ్ వీడియోస్ చేయడము, అవి వైరల్ అవ్వడం, వాటి వల్ల నాకు ప్రమోషన్స్ రావడం, ఆటోమేటిక్గా వాటి వల్ల ఫాలోయింగ్ రావడం. బేసిక్గా నాకు ఇంత ఫాలోయింగ్ రావాలని లేదా నాకు ఇంత సపోర్ట్ చేయాలి పబ్లిక్ ఏ రోజు నేను అనుకోలేదు. ఎవరిని కూడా అడగలేదు, మీ ఇన్స్టాగ్రామ్ ఉంది ఓపెన్ చేసి నాకు ఫాలో కొట్టండి, ఇంకో 4 పంపించండి, ఏ ఒక్క రోజు అడగలేదు శివ గారు. కానీ ఆ ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఏంటి అంటే స్కూల్లో స్టాఫ్ ఉంటారు కదా, నేను జాబ్ చేస్తున్న స్టాఫ్, నేను ఈ ఫాలోయింగ్ ఇంత వచ్చినప్పుడు ఒక మేడం ఫోన్ చేసింది, నా కొలీగ్ ఫోన్ చేసి, సిరి నీతోని నువ్వు స్టడీ చెప్పిన ఒక పాప ఉంది కదా, చిన్న పాప, యాక్చువల్ ఆ పాపకి ఫాదర్ లేరు, మదర్ ఒకతే, సింగిల్ మదర్. సో పాపకి హెల్త్ ఇష్యూ వచ్చింది, సీరియస్గా ఉంది అంటే అప్పుడు నాకు షూట్ డబ్బులు పడ్డాయి, 2000 అడ్వాన్స్ పడ్డాయి. ఏం చేయాలో అర్థం కాలే, ఇంత ఫాలోయింగ్ ఉంది కదా, ఫాలోయింగ్ మీద అసలు నాకు ఆలోచన రాలేదు. బేసిక్గా ఆ 2000 వెంటనే అటు కొట్టేసేసాను. ఇంకా రెంట్ కట్టాలి బేసిక్గా, అది నేను ఇంటికి రెంట్కి పంపించాలి, అవి ఇంకొంచెం పేమెంట్ కలిపి. ఏం చేయాలో అర్థం కాలే, పాప అనగానే అంతా ఏదో అయిపోయింది. నా కళ్ళ ముందు నా పాప సీరియస్గా ఎందుకుంది అని 2000 పంపించాను, ఆయన క్యూర్ అవ్వాలి. దాన్ని నెక్స్ట్ రోజు చనిపోయింది అమ్మాయి. అది తీసుకోలేకపోయాను నేను.